చారిత్రాత్మక ఒప్పందాలను గౌరవించడం పాలకులుగా మన ధర్మమని భావించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా కాలంలో రాయలసీమకు హైకోర్టునైనా తీసుకురావాలి, అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి అండ్ లీగల్ రిలేటెడ్ అన్నీ కూడా కర్నూలులో ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని హైకోర్టుతో పాటు మానవ హక్కుల కమిషన్తో పాటు నేషనల్ లా యూనివర్సిటీ ఆల్రెడీ విశాఖపట్నంలో ఒకటి ఉండే రెండో లా యూనివర్సిటీ ఒక ఆంధ్రప్రదేశ్కే మంజూరు చేశారు. దేశంలో వేరే ఏ రాష్ట్రంలో కూడా రెండు లేవు. అట్లా ఏర్పాటు చేసి ఏపీఈఆర్సీ కూడా అక్కడే ఏర్పాటు చేశారు. చాలా కార్యాలయాలు ఏపీఈఆర్సీ కోసం అయితే ప్రభుత్వం సొంత భవనమే 25 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టారు. సరే, ఎన్నికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇప్పటి వరకు రాయలసీమ నుండి ఇన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఫస్ట్ టైం అన్ని వచ్చాయి. వచ్చిన తర్వాత కర్నూలులో ఉన్న హైకోర్టు, అక్కడ కేటాయించిన హైకోర్టును అమరావతిలోనే ఉంటుందని ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. కర్నూలు ప్రజలు క్లాప్స్ కొట్టి పాలాభిషేకాలు చేశారు. ఆ తర్వాత ఏపీఆర్సీని కనుక తీసుకెళ్ళిపోతారంట, మిగిలిన లా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కనుక తీసుకెళ్ళిపోతారంట అనే చర్చ వచ్చినప్పుడు అరే 2-3 రోజుల కిందటి వరకు కూడా, ముచ్చటగా 3 రోజుల కిందటి వరకు కూడా ఈ చర్చ వచ్చిన ప్రతిసారి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో చేసిన ప్రకటన, కర్నూలు నుంచి ఇప్పుడు స్థాపించిన వేటిని కూడా అమరావతికి తీసుకొని పోము అని ముఖ్యమంత్రి గారే చెప్పారు. అండ్ కర్నూలుకి చెందినటువంటి మినిస్టర్ టీజీ భరత్ గారు కూడా నారా లోకేష్ గారితో చర్చించాం, ఇక్కడ నుంచి ఏ కార్యాలయము తరలి వెళ్ళదు అని చెప్పారు. 3 రోజుల కిందటి వరకు కూడా వీళ్ళందరూ ఇవే మాటలు చెప్పుకుంటూ వచ్చారు. తీరా చూస్తే తాజాగా జిల్లాకి చెందినటువంటి న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారు అంటూ ఉన్నారు, ఈ నెల 6వ తేదీన న్యాయమూర్తుల బృందం నలుగురితో కూడినటువంటి హైకోర్టు న్యాయమూర్తుల బృందం కర్నూలుకు వస్తూ ఉంది హైకోర్టు బెంచ్కు భవనాన్ని పరిశీలించడం కోసం. సో ఏపీఈఆర్సీ భవనాన్ని వాళ్ళు పరిశీలించబోతూ ఉన్నారు అని చెప్పి న్యాయశాఖ మంత్రి గారి స్టేట్మెంట్. అండ్ మనం మాట్లాడుకున్నాం 4 రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు లేఖ రాశారు. ఒక 3 భవనాలు బెంచ్కి ఏవి సరిపోతాయో 3 బిల్డింగులు పంపించండి అని. వాళ్ళు పంపించిన 3 బిల్డింగులు ఏపీఆర్సీనే ప్రాథమికంగా ఓకే చెప్పినట్లు ఈరోజు కూడా పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. న్యాయశాఖ మంత్రి గారు అంటున్నారు, ఈ నెల 6వ తేదీ న్యాయమూర్తుల బృందం వస్తుంది, బెంచ్కి కావాల్సిన భవనాన్ని ఫైనల్ చేస్తారు, ఏపీఆర్సీ భవనాన్ని చూస్తున్నారు అని. అంటే ఏంటి? ఏపీఆర్సీ భవనాన్ని ఏపీ హైకోర్టుకు బెంచ్కు కేటాయిస్తే అండ్ ఏపీఆర్సీ భవనం ఇంకా అమరావతికి తీసుకెళ్తారా? లేకుంటే దాన్ని ఇంకో దగ్గర ఇక్కడే పెడతారా? అట్లా సాధ్యమా? తీసుకెళ్ళిపోతారా? 3 రోజుల కిందటి వరకు కానీ అన్నారు కదా, లేదు తీసుకెళ్లరు అని. అయినా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఎట్లా తీసుకెళ్తారు? ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయాలు మళ్ళీ ఎలా తరలిస్తారు? దీని మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అరే, ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉంది. మద్రాసు నుంచి విడిపోయేటప్పుడే అరే మళ్ళీ ఇంకా వెనకబడిపోతామేమో వద్దనుకున్న రాయలసీమ వాళ్ళు ఆంధ్ర ప్రాంత వాళ్ళతో కలిసి ఉంటే ఎట్లుంటుందో అని. సరే, మీకు రాజధాని ఇస్తాం, హైకోర్టు ఏది కావాలంటే అది తీసుకోండి అని. అప్పుడు కర్నూలులో హైకోర్టు, కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు పెట్టి, భాషా ప్రయుక్త రాష్ట్రాలని చెప్పి కర్నూలులో ఉన్నదని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టి, మళ్ళీ 6 దశాబ్దాల తర్వాత ఏమీ కాకుండా ఇక్కడికి వచ్చేసి ఏంటి ఇదంతా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఏర్పాటు చేసిన కార్యాలయాలు కనుక తరలించిపోతాం, తీసుకెళ్ళిపోతాము అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా? మరి ఈరోజు పత్రికల్లో రాసిన వార్తలు తప్పు అని చెప్పి నేను నమ్మాలి. ఏపీఆర్సీ కార్యాలయాన్ని తీసుకెళ్ళిపోతున్నారట, ఆ భవనంలో ఇప్పుడు ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారంట అని చెప్పి ఈ క్షణం కూడా రాస్తున్న కథనాలను నేను అంగీకరించడం లేదు, నేను ఒప్పుకోవడం లేదు, నా మనసు అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి గారే చెప్పారు అసెంబ్లీలో, మన మినిస్టర్ చెప్పారు. ఇవన్నీ కనుక అంత కాన్ఫిడెంట్గా మళ్ళీ యూటర్న్లు తీసుకొని మాట మీద నిలబడకుండా ఎలా సాధ్యమండి పాలకులకి? నో, ఏపీఆర్సీ కర్నూలులోనే ఉంటుంది, తీసుకెళ్లరు. వాళ్ళే చెప్పారు కదా, అట్లనే తీసుకెళ్తారు ఈ ప్రాంతంలో ఏర్పాటైనవి.